హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. మనకి శారీలో వచ్చిన పీసు సిల్క్ కానీ క్రేప్ కానీ అలా అయితే మనకి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ లైక్ చేయండి, స్కిప్ చేయకూడదు ఎక్కడా కూడా. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకోవాలి, ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఇలా పెట్టేసుకొని, నేను యూజ్ చేస్తుంది గమ్ము ఫెవిక్రియల్ అండి. ఇది మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. చూసారు కదా, మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఇలా చేసుకున్నట్లయితే మనకి మిషన్ మీద ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అలాగే వస్తుంది. మనకి టైం సేవ్ అవుతుంది, మిషన్తో పని లేకుండా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నట్లయితే మనకి ఎమ్మటనే ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను చూపించిన విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని గమ్ముతో ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఇలా డాట్స్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మరోసారి ఐరన్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా అనేది లైనింగ్ జాకెట్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది. అంటే జాయింట్ చేసుకోవటం. మీకు నచ్చిందా? లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది ఇదంతా కూడా. మనకి రిస్క్ కూడా ఉండదండి ఇలా చేసినట్లయితే. మనకి టైం సేవ్ అవుతుంది. మనకి సిల్క్ శారీస్ కానీ అలా క్రేప్ కానీ జారిపోయే క్లాత్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మిషన్ మీద జాయిన్ చేయటం. ముడతలు రావటం, ఉగ్గులు రావటం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకు చక్కగా వస్తుంది. ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, నేను చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేశాను. చూడండి, ఎక్కడా కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చింది.